అదే నువ్వు వచ్చావెందుకు? నేను చూసుకునేవాడిని కదా. సీను, మాధవ్ గుంట్లో బాగుందా? ఇంటికి తీసుకెళ్లారా? హాస్పిటల్లోనే ఉందా? ఏమైంది? అయ్యో, ఏడుస్తున్నావు ఎందుకు? ఉల్లిపాయలు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాడని చెప్పక ఉల్లిపాయలని దొంగి తిరుగుడు ఎందుకతా? అసలు ఏమైంది? పాపం బేబత్తిని కొడుకు కోడ్లు ఇంట్లో నుంచి గంటేసారి చెప్పలేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత చేసావద్దా ఇంటికి? ముసల్దాని అని కూడా చూడకుండా ఈ వయసులో నిన్ను రోడ్ల పడేసారిని తెలియగానే ప్రాణం అల్లాడిపోయిందనుకో. 24 గంటలు నా కొడుకు, నా కోడ్లో, నా మనవడు అని ఆరాటి పడిపోయేదాన్ని. విజయత్తాల అల్లుడు సూరిబాబు హాస్పిటల్లో కంపౌండర్ కదా, ఆ పిల్లడి చెప్పకపోతే నాకు కూడా తెలియదు. అయ్యో, నువ్వేం బెగ్గపట్టుకోకు. మా విజయబాబుకు అమెరికా ఫోన్ చేసి చెప్తే ఆవిడ తీసుకుని అర్జెంట్ గా ఇక్కడికి వచ్చి ఎంత ఇదైపోయాడో. అందరూ మీ శేఖర్లా ఉండరద్దా? నా కొడుకు గురించి మాట్లాడాలంటే నువ్వు నీ కొడుకు ఇంకో జన్మెత్తాలే. తల్లి బిడ్డలన్నాక 190 ఉంటాయి. నా కొడుకు ఎప్పుడేం చేయాలో తెలీదా? నీకెందుకే? నా కొడుకు కోడల కోసం 4 రోజులు బయట ఉంటాను. తప్పేంటి? దాని ఆరోగ్యం కోసం ఏమైనా చేస్తా. 2వ రోజే అత్తయ్య నన్ను ఎత్తుకుంటూ వచ్చేదా? అనుకోవడానికైనా అరుచుకోవడానికైనా నాకదే, దానికి నేనే. మధ్యలో నీలాంటి తప్పేలా మోహన్ దేవతైనా దూరితే శుంఠి కరగదీసి నారికి మీద అంటించేస్తానే గుంటగానా. గోరోజనానికి ఏం తక్కువ లేదు ముసల్దానికి, తండ్రి తరిమేసిన. ఎంత జరిగినా నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అంత పరాయివాడిని అయిపోయానా బేబీ? చేసుకున్నది నేను, అనుభవించాల్సింది నేనే. ఇందులో సొంత ఏటి పరాయేటి అంత నా కర్మ. ఇన్ని కష్టాలు పెడుతున్నాడంటే నీకేదో చాలా సుఖాన్ని ఇవ్వడానికే దేవుడు. దేవుడి పేరెత్తక నా ముందు ఏ ఇచ్చాడు ఆడు? నాకు ఏ ఇచ్చాడు? నా చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అన్నీ నీకు తెలుసు. నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఎక్కడో మిలిటరీలో ఉన్నావు కదా. పెద్ద గాయకురాలైపోదామని స్కూల్లో పాటలు అయి పాడితే మా బాబుతో చిత కొట్టించి నా నోరు మూయించేశాడ్రా మీ దేవుడు. వయసు వచ్చాక ఒక అబ్బాయిని ఇష్టపడి పారిపోయి పెళ్లి చేసుకుని అప్పుడైనా నాకు నచ్చినట్టు బతకొచ్చు అనుకుంటే పెళ్ళైన ఏడాదికే మా నాన్నగారిని నా చేతిలో పెట్టి నా మొగుడిని చంపేశాడు నీ దేవుడు. దిక్కు మొక్కులేక చంటి పిల్లాడుతున్నాడు రోడ్డు మీద నిలబడితే ఆదరించడానికి ఎవడూ లేడు సరిగదా. వయసులో ఉందని ప్రతి విధవరా మీద కట్టేశాడురా. నన్ను కాపాడుకుంటా, పిల్లాన్ని పెంచుకుంటా, రెక్కలు ముక్కలు చేసుకుని అన్నీ సంపుకుని మొగాడికి మొగుడులాగా బతికాను. ఆడు బొట్టుతో సహా అన్ని లాక్కెళ్ళిపోయినా బంగారం లాంటి బిడ్డనైనా నా చేతికి ఇచ్చాడు అనుకున్నాను రా. ఇప్పుడు ఆడిని కూడా దూరం చేశాడు సంటి. నన్ను ఒక్కసారి చంపితే సాలదని కొట్టి చంపుతున్నాడు రా దేవుడు. రమ్మన్నా ఎదురుండని దేవుడిని. ఆడో నేను తెలుసుకుంటాను, చూస్తాను. ఎక్కడికి? నేను వస్తాను తాళం వేసి. ఇదిగో, నువ్వు నా వెనకాల వస్తే నా మీద ఒట్టు, వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది బేబీ. చచ్చిపోనులేరా, చచ్చిపోను. హలో నాన్న, చెప్పయ్యా. హలో నానమ్మ, వస్తున్నావా? ఎక్కడికి? అదేంటి నానమ్మ, చెప్పా కదా ఇవాళ సోల్ శాంటే ఎగ్జిబిషన్ లో నా బ్యాండ్ షో ఉందని. గుర్తులేదయ్యా. అమ్మకు బాగాలేదని నాకు కూడా రావాలని లేదు నానమ్మ, కానీ ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ నానమ్మ, ప్లీజ్. మనసేం బాగాలేదు నాన్న. నానమ్మ, ఇవాళ అమ్మ హెల్త్ బాగుంటుంటే అందరూ వచ్చేవారు కదా, నువ్వు కూడా లేకపోతే ఎలాగా? నేను ఎలా పాడుతున్నానో ఎవరు చూస్తారు?
వస్తానులే. థ్యాంక్ యూ నానమ్మ, ఐ లవ్ యూ. రీచ్ అయ్యి కాల్ చేయి. ఇక్కడే. హలో హలో నాన్న, నానమ్మ, నేను ఇక్కడే ఉన్నాను, గేట్ దగ్గర ఉన్నానయ్యా. నువ్వు టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసి నేను వస్తున్నా. వస్తాను, టికెట్ తీసుకుంటాను, వస్తాను. ఓయ్ పెద్దమ్మ, నువ్వు వెతికేది నా దగ్గర ఉంది. దా దా నేనే ఎతకట్లేదు, ఏళ్ళ అవతలకి. దా 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 పెద్దమ్మ. ఇప్పుడు జాతకం అంటే తలరాత బ్రహ్మదేవుడు రాసింది. ఒక 100 ఇవ్వు, నీకు కావాల్సింది నీకు తిరిగి ఇచ్చేస్తాను. డబ్బులు లేవు, గిప్పులు లేవు. నోరు ముసురు ఏళ్ళ అవతలకి. బెమ్మంట రాచాడంట. వామ్మో, దేవుడంటే అంత కోపమా? ఏదో రాశాడన్నావుగా, ఏ రాశాడు? కూత కోయల్లాగున్నా రాత గాడిదలు కాస్తుందని. అవును పెద్దమ్మా. ఏటవును? అవును పెద్దమ్మా, నీ కొత్త కోయిలే నీ రాత గాడిదే. కానీ ఆ రాతకి నీ కోతకి లింక్ ఉంది పెద్దమ్మా. ఇదిగో ఇది పెట్టుకో. ఈ తొండవాయి నాకెందుకు? ఈ రోజు వైశాఖ పౌర్ణమి పెద్దమ్మా, చాలా శక్తివంతమైంది. ఈ వినాయకుడిని నీ దగ్గరే ఉంచుకో. ఏటో నీ గందరగోళ మాటలు నువ్వు. నా దగ్గర నీకు డబ్బుల్లా. నాకు డబ్బులొద్దులే. ఈ రాత్రికి వినాయకుడిని నీ దగ్గరే పెట్టుకుని త్రికరణ శుద్ధిగా నువ్వు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. సరస్వతి కటాక్షం లభిస్తుంది పెద్దమ్మా. ఏదో ఒకట్లే, నేను వెళ్తున్నా. నీతో కూర్చుంటే ఏదో ఒకటి చెప్పి డబ్బులు లాగేలాగున్నావు. శుభం, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. సావిత్రి, బాబు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చూసే ఉంటారు. ఈ ఫోటో స్టూడియో నాదే. నా పేరు నారాయణ. అందరిళ్లలో ఉంటాయి నా ఫోటోలు. భలే ఉన్నాయండి అన్ని. ఈ కెమెరాలు, ఫోటోలు ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను. మళ్ళీ చాన్నాళ్ళకి. అది భానుమతి గారు. నా పేరు సావిత్రి గాని చిన్నప్పుడు అందరూ నన్ను భానుమతిలాగా ఉన్నావు అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అందంగానే ఉన్నారుగా. మీరు నన్ను పాతికేళ్ళప్పుడు చూడాల్సింది. నేను కాదు, మీరు చూడాల్సింది చేయాల్సింది చాలా ఉంది. అంటే అక్కడ కూర్చోండి. మిమ్మల్ని 25 ఏళ్ళు ఉన్నప్పుడులా ఫోటో తీస్తాను. ఇక్కడ ఎగ్జిబిషన్లా లేదండి. పిట్టల ధరలు, కోతల రాయలు కూడబలుకుని టెంట్లు వేసుకున్నట్టు ఉందండి. హాయ్, ఎంతండి ఫోటోకి? మీరు తీయించుకుని ఒక అరగంట అలా తిరిగేసి రండి. ఫోటో నచ్చితే మీకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వండి. నిజంగా అందంగా వస్తుంది కదండి ఫోటో. మీ అందమే మీకు వస్తుంది, చూస్తారుగా. మాట ఇచ్చారండి. 25 ఏళ్ళ పడిచిపిల్లని అయిపోవాలండి నేను.
రే బేబీని చూడరా, బాలే ఉంది కదా. ఈ రాఖీ గాడు ఎక్కడ సచ్చాడు? బాగానే ఉంది కానీ ఆ అవతారం ఏంటి అసలు? రే ఇప్పుడే పల్లెటూరు నుంచి దిగుంటది, నా చేయి పడితే అంతా సెట్ అయిపోద్ది. అబ్బా ఏం బేబే, బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదా? నన్ను గాని కంపెనీ ఇమ్మంటావా? నాతో మాట్లాడుతున్నావా? నీతోనే బేబే. ఓ 23 ఉంటాయి. అమ్మా 20. కళ్ళు కూడా చెప్పేట్రా నీకు. ఇదంతా కల. ఐఎమ్ సారీ అండి. ఇదేంటిది? ఫోటో స్టూడియో ఎక్కడ? ఇక్కడే కదా ఉండాలి. బాబు బాబు, ఇక్కడ ఫోటో స్టూడియో ఉండాలి. పక్కనే జ్యోతిష్కం చెప్పే అబ్బాయి ఉండాలి కదా. వినాయకుడి విగ్రహాలు అవి ఇస్తున్నాడు. నువ్వు చూసేవాళ్ళని. జంగమ్మ దేవర లింగమైనాడు, లింగాల స్వామి ముందరన్నాడు. టక్కలు చీకటి పోయి తిక్కులు ఎలుగైపోయి బూడిదయ్యే లోపల బతుకమ్మ బతుకు, కాడు పిలిచే లోపల బతుకంతా బతుకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జగన్నాటకం జగన్నాటకం, జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం. ఆ పక్కన చీకడుంది, ఈ దిక్కున వేకు ఉంది. దిక్కు లేదనుక ఇంకా ఆ దిక్కున వెళ్ళు. ముక్కంటి చెప్పాక సక్కంగా వెళ్ళు. అరోమరా అరోమరా. ఉంటాను సార్. పోయింది, ముసల్ది పోయింది. అమ్మో ఎంత టార్చర్ పెట్టింది. పీడ విరగడైపోయింది. పోయింది కదే, పోయిన వాళ్ళు తిట్టకూడదు. అబ్బా మీరు ఊరుకోండి, ఏమన్నా చెప్తారు మీరు. లెట్స్ ఆల్ సెలబ్రేట్. లెట్స్ పార్టీ. అబ్బా, ఈ వయసులో ఈ పీడ కళ్ళేంట్రా నాయనా.